ముడుపు అంటే ఏమిటి? అది ఎలా కడతారు? ముడుపు కట్టడం అనేది వింటాం కదా! కానీ అది ఏమిటి అసలు? ఎలా కడతారు? తెలుసుకుందామా? పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేల్పు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతెర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళం. ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే వివాహం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కాని స్థలం కాని కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందడం కోసం, అనారోగ్యంతో ఉన్న వారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఈ శ్రీనివాసునికి ముడుపు కడతారు. ఇప్పుడు ముడుపు ఎలా కట్టాలి? వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసే ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని కోరుకొని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన బట్టని 4 వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని సమర్పించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనస్సు పూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని 3 ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపు కూడా హారతి ఇచ్చి ఆ ముడుపును మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి. కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి. ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.